బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించిని యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించిని యేసుని చూచిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు. ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడని చూసి ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నువ్వు యేసు ప్రభుని అంగీకరించి యేసుని నీ గృహానికి నువ్వు తీసుకెళ్లే రీతిగా ఈ రాత్రి కాల సమయంలో నా హృదయాభిలాష, మా హృదయాభిలాష. ఎందుకు ఇంత ఖర్చు పెడి కూటాలు ఆర్గనైజ్ చేస్తున్నారు అనగా నీ జీవితము మారాలని. యేసు ప్రభు పునరుద్ధాన శక్తి గల దేవుడని నమ్మి నువ్వు క్రీస్తుకు ఇష్టపూర్వకంగా జీవిస్తే ఎందుకు నీ కుమారుడు తప్పుదోవ పడతాడు? తల్లిగా నువ్వు ఆ క్రీస్తు మార్గంలో ఆ దేవుని వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే కుమార్తె ఎందుకు వేరే 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 ప్రదేశాల్లో తిరుగుతుంటుంది? గమనించవలసిన విషయం ఈ రాత్రి కాల సమయంలో ప్రియ తల్లిగా ప్రియ తండ్రిగా చేయబడిన నేను కూడా ఐఎమ్ ఏ ఫాదర్ నేను చెప్తూ వచ్చాను. ఈ సభలకు వచ్చే ముందు అమెరికా దేశంలో ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ నేను చెప్తూ వచ్చాను. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ద డే ఐ థింక్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్, ఐ విల్ స్టాప్ ప్రీచింగ్. నేను దినాన్ని ఎప్పుడైతే నేను బోధించేది నేను నా జీవితంలో నేను యూజ్ చేసి నా జీవితం జీవించలేకపోతున్నానో ఆనాడు నేను వాక్యం చెప్తూ మానివేస్తాను. ఎందుకు అనగా మనం బోధించేది మనం జీవించలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ప్రీచింగ్. హిపోక్రసీ ప్రీచ్. ఏదో పైకి నాన్నగారు చెప్తూ వచ్చారు కాదు, సున్నం వేసిన రీతిగా వాక్యం చెప్పడం కాదు, చెప్పిన వాక్యం జీవించే రీతిగా, చెప్పిన వాక్యము విన్న వాక్యము మనం జీవించే రీతిగా మన జీవితాల్లో ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో పిలుపు తిరుగుబాటు అనే స్వభావం జీవితంలో ఉంటే ఈ రాత్రి వదిలివేయాలి. మత్తు పదార్థము తాగే వాడిగా, మత్తు పదార్థము తాగే దానిగానే ఉంటే రాత్రి కాల సమయంలో తీసివేసేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఆత్మహత్య. ఈ రాత్రి నవడేస్ ఇది ఫ్యాషన్ అయిపోయింది. నవడేస్ ఆత్మహత్య అనేది ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమలో పడి, ప్రేమలో ఉండటం కాదు, ప్రేమలో పడి
ఆత్మహత్య చేసుకుంటున్న యవనస్తులు ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం. కన్న తల్లి, నవమాసాలు మోసిన తల్లి, ఆ తండ్రి ఎంతో త్యాగం చేసిన తండ్రి, నువ్వు ఈ రీతిగా అకస్మాత్తుగా మరణిస్తానికి నిన్ను ఈ లోకంలోకి తీసుకుని రాలే. యేసు ప్రభు ఎంతో త్యాగంతో, యేసు ప్రభు నిన్ను ఎంతో ఆలోచించి నీ జీవిత పట్ల ఒక ప్రణాళిక ఉంచి ఈ లోకంలోకి పంపిస్తే నీ ప్రాణాలు నిన్ను తీసుకుంటానికి వీలులే. వాక్యం వింటున్న ప్రియ సంగమా, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మా, వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. ఇక్కడ ఈ రాత్రి ఎవరైనా కూర్చొని ఉంటే, ఈ రాత్రి కాల సమయంలో నాకు ఏ హోప్ లేదన్నా, పాస్టర్ గారు నాకు హోప్ లేదు, నా సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను, ఈ సమస్యల్లో నాకు ఇంకా ఏ ఆధారము లేదు అని రాత్రికాల సమయంలో నువ్వు కూర్చొని ఉంటే, దెర్ ఈస్ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో సమాధానము, యేసులో ప్రతి సమస్యకు, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం there is solution with Lord Jesus Christ. There is no problem that God cannot solve. ఈ రాత్రి గమనించవలసిన విషయం. నువ్వు అనుకుంటున్నావు నేను యేసు ప్రభు తీర్చలేని సమస్య అంటూ ఏది లేదు. సూసైడ్ అనే పాపము నీ జీవితంలో ఉన్న ఆ వ్యాధికి మందు ఏదు అనగా యేసు ప్రభుయే మందు. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 మనం చూసినట్లయితే చెడు కోరికలు, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ అలవాట్లు, చుట్టా బీడి సిగరెట్లు అనగా నాన్నగారు చెప్తూ వచ్చారు కదా, ఆ చుట్ట తాగేసి పక్కన పెట్టేసి మళ్ళా చందా బట్టి వెళ్ళిన వెంటనే అదే చుట్ట అదే సిగరెట్ తాగే దినాల్లో మనం ఉంటున్నాం. చుట్టా బీడి సిగరెట్ ఫ్యాషన్ అయిపోయింది. సిగరెట్ ఈ రీతిగా తాగి రింగులుగా ఊదే యవనస్తులు నాకు తెలుసు అండి. రింగులుగా ఊదే యవనస్తులు నాకు తెలుసు. తర్వాత వాడికి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాడు జీవించాలన్నప్పుడు వాడికి లంగ్ క్యాన్సరో, వాడికి స్టమక్ క్యాన్సరో, వాడికి లివర్ క్యాన్సర్ వచ్చి చనిపోయే దినాల్లో మనం ఉంటున్నాం. చూసారు, చుట్టా బీడి సిగరెట్లు తాగే అలవాటు, ప్రేత వస్త్రాలు తీసివేయాలి ఈ రాత్రి కాల సమయంలో. ఆఖరిగా మనం చూసినట్లయితే అవిశ్వాసము. నువ్వు నమ్ముచున్నావా? యేసు నీలో జీవము ఇయ్యగల దేవుడు, జీసస్ ఈస్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్ అని నువ్వు నమ్ముచున్నావా? గాడ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లం అని నువ్వు నమ్ముచున్నావా? గాడ్ కెన్ రిమూవ్ ద డిస్పేర్ అండ్ డిప్రెషన్ ఇన్ యువర్ లైఫ్ అని నువ్వు నమ్ముచున్నావా ఈ రాత్రి కాల సమయంలో? నమ్మగలిగితే దేవులో స్వేచ్ఛ, నమ్మగలిగితే యేసులో జీవము, నమ్మగలిగితే యేసుతో సహవాసము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కోపము, యాంగర్ కాదు, కోపము. అంటే కోపం వచ్చేస్తుంది. ఏదన్నా పని చెప్తే కోపము, బిడ్డలకి కోపము, భర్తకి భార్య మీద కోపము, భార్యకి భర్త మీద కోపము, పాస్టర్లకి సీనియర్ పాస్టర్ మీద కోపము కాదు. పాస్టర్ గారు నేను చెప్తున్నాను, నాతో 12 మంది పనిచేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు అంటుంటారు నాకు బీపీ, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మా తల్లి కూడా ఇక్కడ ఉంది, తమ్ముళ్ళు 2 తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారు అనేటోరు ఎప్పుడు, మా అమ్మ మా నాన్న అనేటోరు, వీడికి ముక్కు మీద కోపం కాబట్టి వీడితో జాగ్రత్తగా ఉండాలి అనేటోరు. ఎప్పుడది, నా మాట జాగ్రత్త ఉండాలి, ఎప్పుడది ముక్కు మీద కోపం, ఎప్పుడది నాకు రక్షింపబడనప్పుడు ముక్కు మీద కోపం, రక్షింపబడిన తర్వాత కోపం ఉండడానికి వీలు లేదు. వాక్యం ఏం చెప్తుంది? బీ యాంగ్రీ బట్ బి నాట్ సిన్ ఇన్ యువర్ యాంగర్. కోపంలో మనం పాపం చేస్తానికి వీలు లేదు. భార్య మీద భర్తకు కోపమా? భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు, బిడ్డలకి తల్లిదండ్రుల మీద కోపమా? సంఘస్థులకు పాస్టర్ మీద కోపమా? కాదు, అనేక సార్లు పాస్టర్ల మీద కోపం. వాక్యం ఇంత ప్రిపేర్ అయ్యి ఇంత వాక్యం చెప్తే సంఘస్థులు అంటున్నారు ఏ చెప్పాడులే అని అంటున్నారు. ఈ మధ్యని నువ్వు ప్రిపేర్ అయితే తెలుస్తుంది. నాన్నగారు చెప్పారు కదా, ఈ వయసులో కూడా కొన్ని గంటలు ప్రిపేర్ అయ్యి, కొన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనతో ధ్యానం చేయగలిగితే తప్పనడి వాక్యం చెప్పలేం. కూర్చొని వింటాం చాలా సులువు. చెప్తే యు విల్ నో ద అండర్స్టాండింగ్, యు విల్ నో ద ట్రబుల్స్ వాట్ వి గో త్రూ టు ప్రీచ్. కోపం ఉండటానికి వీల్లేదు. తల్లిదండ్రుల మీద కోపం పడుతున్నావా ప్రియతముడు, ప్రియచెల్లమ్మ? తల్లిదండ్రుల మీద కోపం పడటానికి వీల్లేదు. సంఘ కాపరి మీద కోపం పడటానికి వీల్లేదు. సంఘ కాపరిని బూతు మాటలు తిడటానికి వీల్లేదు. సేవకుడిగా పనిచేసే నీవు, బోధించే నీవు, నీ జీవితంలో కోపం ఉండటానికి వీల్లేదు. కోపం అనే పేత వస్త్రాల్ని మనము తీసివేయాలి. గర్వము, చూసావా? గర్వము, నాన్నగారు చెప్తూ వచ్చారు కదా, గర్వము బట్ ఈస్ అ బిట్ ఆఫ్ ఎ పాయిజన్. స్పర్జన్ గారు బాగా చెప్పారండి. కానీ అని ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, అదే కోపం వచ్చేస్తుంది. ఫుల్ స్టాప్ పెట్టడానికి వీల్లేదు. గర్వము, వీడికంటే నాకు ఎక్కువ తెలుసులే, వాడికంటే నాకు ఎక్కువ తెలుసులే అనే సిద్ధాంతంతో మనం చూస్తున్నాం. గర్వం ఉండటానికి వీల్లేదు. పాటలు పాడుతున్నారు కదా, చెల్లెళ్ళు పాటలు పాడుతున్నారు కదా, చప్పట్లు కొట్టినంటే కొంతమంది అనుకుంటున్నారు ఆ పాప కంటే నేను బాగా పాడగలుగుతానులే అని అనుకుంటున్నారు. గర్వము, నీ జీవితంలో గర్వం. నువ్వు వచ్చి పాడలేవే, నువ్వు వచ్చి అలాగా పాడలేవే, నువ్వు వచ్చి ఆ సమయం ఇయ్యలేవు, నువ్వు వచ్చి ప్రసంగం చేయలేవు, నువ్వు వచ్చి సేవ చేయలేవు, కానీ నీ జీవితంలో గర్వము. అటువంటి గర్వాన్ని రాత్రి కాల సమయంలో తీసివేసేయాలని
ఆ దేవుని పేరిట కోరుతాను. ద్వేషము ఎందుకు అనగా క్రీస్తు ఎవరో తెలియకుండా నువ్వు జీవిస్తున్నావు. క్రీస్తు ఎవరో తెలియకుండా జీవిస్తున్నావు కాబట్టి ద్వేషము, తల్లిదండ్రుల పట్ల ద్వేషము, తోబట్లు పట్ల ద్వేషము, hatred towards each other, hatred towards siblings, hatred towards your church, hatred towards wife and husband. అటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ద్వేషము అనే పేద వస్త్రాన్ని మనము తీసివేసేయాలి. వ్యభిచారము కాదు, వ్యభిచారం పెట్టామేంటి పాస్టర్ గారు అని అనుకోండి, మేము అందరం విశ్వాసులండి, వ్యభిచారం అనే ఆ పేద వస్త్రం మాలో లేదు అని మీరు అనుకుంటారేమో. నో, నాన్నగారు చెప్తూ వచ్చారు కదా, పైకి బాగానే ఉంటున్నాం, పైకి బ్రదర్ పైకి బ్రదర్ సిస్టర్ అని అంటేనే కొంపలు ముంచేస్తున్నాం. ఈ దినాల్లో వ్యభిచారం ఉండటానికి వీల్లేదు. వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు, నా మాట జాగ్రత్తగా వినాలి. వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం కాదు, వ్యభిచారపు తలంపులు వచ్చినప్పటికీ కూడా. ఒక అమ్మాయిని చూసినప్పుడు నీ తలంపులు ఏ రీతిగా ఉంటున్నాయి, ఒక అబ్బాయిని చూసినప్పుడు తలంపులు ఏ రీతిగా ఉంటున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. సేవకులుగా సేవ చేసే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనగా, సాతానుడు యూజ్ చేసే బిగ్గెస్ట్ ఆయుధము, సేవకుల్ని పడగొట్టాలి అనే యూజ్ చేసే ఆయుధము వ్యభిచారము. అనేక గొప్ప గొప్ప సేవకులు సాతానుడు వలలో పడిపోయి ఈ పేద వస్త్రానికి పడిపోయి బానిసలుగా జీవిస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న వారు వ్యభిచారంలో జీవిస్తూ ఉంటే, ఇదే రక్షణ దినము, ఇదే సువార్త దినము. యూ నీడ్ టు రిమూవ్ దట్ గ్రేవ్ క్లోజ్. ఈర్ష్య జెలసీ అనే బీజము మన జీవితంలోంచి తీసివేసేయాలి. ఎందుకు అనగా తోటివారి పట్ల జెలసీ, తోటివారి పట్ల ఈర్ష్య, తోబుట్లు పైకి వస్తున్నారంటే ఓర్వలేని దినాల్లో మనం జీవిస్తున్నాం. సంఘ సభ్యులు పైకి వస్తున్నారంటే ఓర్వలేని దినాల్లో మనం జీవిస్తున్నాం. యూ నీడ్ టు రిమూవ్ the seed, you need to remove the grave clothes of jealousy. ఇవన్నీ తీసిన తర్వాత he had to be స్వేచ్ఛ. 12వ అధ్యాయంలో మనం చూసాం, యేసుతో సహవాసము చేయాలి అనగా he need to have freedom in Christ. Listen, he need to have freedom in Christ. Without freedom he cannot have fellowship. Without freedom he cannot have access to Lord Jesus Christ. దేవుని వాక్యంలో మనం చూసిన రీతిగా వాక్యం నేను ముగిస్తున్నాను, 5 నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. క్రీస్తులో జీవము. ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తులో జీవముందా? క్రీస్తులో జీవముందని నువ్వు నమ్ముచున్నావా? ఈ పేత వస్త్రాలతో మనం చూసిన అలవాటులతో నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే, ఈ అలవాటులతో నువ్వు ఇంకో జీవిస్తూ ఉంటే, యూ కెనాట్ హ్యావ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ పేద వస్త్రాలతో నువ్వు జీవిస్తూ ఉంటే యూ కెనాట్ హ్యావ్ స్వేచ్ఛ. యేసులో స్వేచ్ఛ నువ్వు అనుభవించలేవు, యేసుతో సంతోషం నువ్వు జీవించలేవు. మనం చూసినట్లయితే ఈ రీతిగా తీసివేసిన లాజరు ఎంత స్వేచ్ఛగా జీవిస్తుంది చూడండి. పేద వస్త్రాలతో ఉన్నప్పుడు కదలరా బాబు అంటే కదలలేడు, నడువురా బాబు అంటే నడవలేడు. టీటును లాజరు అనుకుందాం, లాజరు రా అంటే నడవగలడు, లాజరు నాతో సేవకురా అంటే రాగలడు. ఎందుకు అనగా హీఈస్ అ ఫ్రీ మ్యాన్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి మనం ఆలోచించవలసిన ప్రశ్న, క్రీస్తులో జీవము ఉందని నువ్వు నమ్ముచున్నావా? క్రీస్తులో స్వేచ్ఛ ఉందని నువ్వు నమ్ముచున్నావా? క్రీస్తులో సహవాసము చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? ఈ రాత్రి కాల సమయంలో ఆశపడితే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ కూడా, ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా, ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి అలవాటు ఉన్నప్పటికీ కూడా, ఈ రాత్రి కాల సమయంలో చెప్పుకోలేని సమస్యలతో నువ్వు వచ్చావేమో, నీకు విమోచన కలిగించాలని లాజరును లేపిన దేవుడు నిన్ను లేపాలని ఆశపడుతున్నాడు. లాజరు ప్రేత వస్త్రాలని తీసివేసిన దేవుడు నీలో ఉన్న పేత వస్త్రాలను తీసివేసాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడితే ఇదే రక్షణ దినం. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నువ్వు చేయవలసిన పని, ప్రభువా నేను నీ సన్నిధికి వస్తున్నాను నాయన అని నువ్వు ప్రార్థిస్తే చాలు, దేవుడు నిన్ను కనికరించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి లాజరును లేపిన దేవుడు, మరణంలో నుంచి లేపిన దేవుడు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. దీర్ఘకాల వ్యాధితో ఉన్న లాజరును స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. లాజరుతో సహవాసం చేసిన దేవుడు నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. లాజరుని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. వస్తావా రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని, అన్న నా గురించి ప్రార్థించు, నా జీవితాన్ని యేసు ప్రభుకి అంగీకరించాలని ఆశపడుతున్నాను అన్నవారు నువ్వు తీర్మానం చేసుకుంటే, లేచి స్టేజ్ ముందుకు వస్తే నీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు రమ్మానుచున్నాడు, నిన్ను చేతులెత్తిన వాళ్ళు ముందుకు ఆశపడుతున్నాను. ఆడవారు నా లెఫ్ట్ సైడ్, పురుషులు నా రైట్ సైడ్, ఆడవారు నా లెఫ్ట్ సైడ్. లాస్ట్ లో చేతులెత్తిన వారు కూడా
ముందుకు వస్తే మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో శాంతి ప్రదాత సమాధానకర్త, శాంతి ప్రదాత సమాధానకర్త అయిన యేసు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమికులు మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. అనేక సార్లు వాక్యం ఎరిగిన మేము నైనా ప్రభువా, నువ్వు నిత్య జీవము, నీవే జీవము, నీవే మార్గము, నీవే పునరుద్ధాన దేవుడని ఎరిగి కూడా మీలో జీవించలేకపోతున్నాం. క్రీస్తులో ఉన్న ఆనందము, క్రీస్తులో ఉన్న జీవము మేము అనుభవించలేకపోతున్నాం. ఎందుకు అనగా ఇంకా మా జీవితాల్లో పాపము, ఇంకా మా జీవితంలో పేద వస్త్రాలతో తిరుగుతున్నాం ప్రభువా. అందుకనే మేము వీఆర్ నాట్ హ్యావింగ్ ఫ్రీడమ్. మాలో స్వేచ్ఛ లేదు, మా క్రైస్తవ జీవితంలో స్వేచ్ఛ లేదు, కుటుంబ జీవితంలో స్వేచ్ఛ లేదు, నిజ జీవితంలో స్వేచ్ఛ లేదు. దేర్ ఇస్ నో ఫ్రీడమ్. ఈ రాత్రి కాల సమయంలో ఇచ్చిన ఫ్రీడమ్ బట్టి మీకు ఎంతో వందనాలు. క్రీస్తులో ఇచ్చిన పాప క్షమాపణ బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రియులు తీర్మానం చేసుకున్నారు ప్రభువా, వీరి పేర్లు నాయన జీవ గ్రంథంలో నమోదు చేసుకోమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను ప్రభువా. నాయన వీరిని రక్షించుకున్నందుకు మీకు ఎంతో వందనాలు. వారు పాప జీవితంలో జీవిస్తున్న వారు నాయన ధైర్యముగా ముందుకు వచ్చారు ప్రభువా. వారి పాప జీవితాలకి స్వస్తి చెప్పాలని ఈ రాత్రి కాల సమయంలో మీ కలవరి శిలువ చెంత వచ్చారు ప్రభువా. వారిని కనికరించమని అడుగుతున్నాను నాయనా. రక్షణతో పాటు ప్రభువా, రక్షణతో పాటు వారు ఎవరైనా మానసిక వ్యాధితో, రక్షణతో పాటు వారు నేను ఇంకెవరైనా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటే నా ప్రభువా, మీరు వారు ప్రత్యేకంగా మీరు దర్శించండి నాయన. దర్శించడం ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మీ ముందు మళ్ళీ రావడానికి దేవుడిచ్చిన అత్యంత కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈరోజు రావడానికి ప్రత్యేకమైన కారణం దానియేలు గ్రంథం నాన్నగారు పూర్తి చేశారు. ఈ దానియేలు గ్రంథం పూర్తి చేయడానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు 8 గ్రంథాలు బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా ఆరాధన ఛానల్లో వచనం వెంబడి వచనాన్ని పూర్తి చేయడానికి దేవుడిచ్చిన అత్యంత కృపకి మేము ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. వచనం వెంబడి వచనం పూర్తి చేసిన ఈ 8 గ్రంథాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం. ఇది పూర్తి చేయడానికి అశేష తెలుగు ప్రజలు చూపెట్టిన ప్రేమ, ఆదరణ, అతి ముఖ్యంగా మీ ప్రార్థనల వల్ల మేము ఈ 8 గ్రంథాలని పూర్తి చేయగలిగాం. దాని కొరకే దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ఈరోజు దానియేలు గ్రంథం క్విజ్ మీ ముందు తీసుకొస్తానికి నేను వచ్చాను. దానియేలు గ్రంథం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ప్రేరేపించే గ్రంథం. ప్రత్యేకంగా నాకు వ్యక్తిగతంగా దానియేలు గ్రంథం ఎంతో ప్రేరేపించినది. దానియేలు తన యవ్వన కాలము నుండి వృద్ధాప్యం వరకు ఎక్కడ తన విశ్వాస జీవితం, ఎన్ని కష్టాలు, నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ఆయన విశ్వాస జీవితం ఎక్కడా సన్నగిల్లలేదు. దాని కొరకే అలాంటి జీవితాన్ని మనం కూడా మన జీవితాల్లో మన కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలానే మనం జీవించాలి. తనే కాకుండా తన స్నేహితులు షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు మరణాన్ని చూచేటప్పుడు వారు అన్న గొప్ప మాట, దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా ఆయన యందే మేము విశ్వాసం ఉంచుతాం. అలాంటి విశ్వాస జీవితాన్ని, అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా ప్రత్యేకంగా యవనస్తులు అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఓకే, ఇప్పుడు క్విజ్ టైం. దానియేలు గ్రంథంలో నేను మీకు 12 ప్రశ్నలు ఇస్తాను. ఆ 12 ప్రశ్నలకు మీరు సరైన జవాబుతో వస్తే 3 బహుమతులు ఇవ్వబడును. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. కాబట్టి దానియేలు గ్రంథంలోని ఈ 12 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము సగము అబద్ధం, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. మొదటి ప్రశ్న మరొకసారి, దానియేలు గ్రంథంలో మాంత్రికులు చెప్పిన సగము నిజము సగము అబద్ధం, హాఫ్ ట్రూత్ అండ్ హాఫ్ లై ఏది? అది మాకు మీరు రెఫరెన్సులతో రాయండి. రెండవ ప్రశ్న, మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? రెండవ ప్రశ్న మరొకసారి,
మానవులలో నుంచి నెబుకద్నెజర్ తరమబడటానికి కారణం ఏంటిది? మూడవ ప్రశ్న, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది. ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. మూడవ ప్రశ్న మరొకసారి, వేరగు కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తుంది. ఆ కొమ్ము ఎవరు? రెఫరెన్సులతో రాయండి. నాలుగవ ప్రశ్న, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? నాలుగో ప్రశ్న మరొకసారి, మెస్సయ్య వచ్చే వరకు ఎంతకాలం పడుతుంది? అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఐదో ప్రశ్న, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు. వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొని వారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఐదో ప్రశ్న మరొకసారి, సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొంటారు. వారు ఎవరు? నిత్యముగా హేయులగుటకు మేల్కొని వారు ఎవరు? అది మీరు మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరవ ప్రశ్న, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఆరో ప్రశ్న మరొకసారి, నువ్వు బహుప్రియుడవు అనే మాట ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది? ఎన్ని పర్యాయాలు చెప్పబడింది? మాకు రెఫరెన్సులతో రాయండి. ఏడవ ప్రశ్న, దానియేలు ఎంతవరకు జీవించాడు? బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు వ్రాయండి. ఏడవ ప్రశ్న మరొకసారి, దానియేలు ఎంతవరకు జీవించాడు? బహుశా ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడు? మీరు మాకు వ్రాయండి. ఎనిమిదవ ప్రశ్న, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, నెబుకద్నెజర్ రాజు దానియేలుకు బెల్తషాజరు అను పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆ కారణాన్ని ఎవరు వివరించారు? మీరు మాకు తెలియజేయండి. తొమ్మిదవ ప్రశ్న, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, చెరపకురా చెడెదవు అనే లోకోక్తిని దానియేలు గ్రంథం ద్వారా మాకు సోదాహరణంగా వివరించండి. పదవ ప్రశ్న, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. పదవ ప్రశ్న మరొకసారి, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేయుదురు. బైబిల్లోంచి ఇతర గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకొని ఈ వచనాన్ని మాకు వివరించండి. 11వ ప్రశ్న, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 11వ ప్రశ్న మరొకసారి, మామూలుగా రాజు కానీ మనుషులు కానీ ఒక దేవుణ్ణి పూజిస్తారు, కానీ ఒక రాజు మాత్రం ఒక మనిషిని పూజించాడు. ఆ రాజు ఎవరు? ఆ మనిషి ఎవరు? మీరు మాకు తెలియజేయండి. 12వ ప్రశ్న, అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది. ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి. అత్యధికముగా బలము కలిగిన మేకపోతి యొక్క పెద్ద కొమ్ము విరిగింది. ఆ పెద్ద కొమ్ము ఎవరు? మీరు మాకు రాయండి.
ఓకే, ఈ 12 ప్రశ్నలు మీరు రాసుకున్నారు కదా. ఈ 12 ప్రశ్నలు కానీ మీరు మిస్ అయ్యి ఉంటే, రాసుకుంటాం తప్పి ఉంటే, లేకపోతే ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చూడలేని పరిస్థితుల్లో కానీ ఉండి ఉంటే, మీరు ఈ 12 ప్రశ్నలు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా ఆఫీస్ ఫోన్ నెంబర్ 04027671500. ఫోన్ నెంబర్ మరొకసారి 04027671500. ఈ ప్రశ్నలకు కానీ మీరు సరైన సమాధానము మీరు మాకు అతి త్వరలో రాసి పంపించండి. My address 1-214/2, flat number 505506. 1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. ఈ దానియేల్ గ్రంథం క్విజ్ ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా బహుగా బలపడతారని, మీ విశ్వాస జీవితం బహుగా బలపడాలని, ఈ విశ్వాస జీవితాన్ని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకం ఏ విధంగా అయితే దానియేలు పెట్టాడో ఆ విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉండి మీరు ముందుకు సాగాలనే మా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు చూపెడుతున్న ప్రేమ, ఆదరణ, మీ ప్రార్థనలకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ క్విజ్కి మీరు సరైన సమాధానం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు మాకు పంపిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్విజ్ని, మిమ్మల్ని, ఈ యేసు అనుచరుల మినిస్ట్రీని, ఈ బైబిల్ సమయం కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని విశ్వసిస్తూ ప్రేమతో మీ సహోదరుడు భక్త్ సింగ్ సెలవు తీసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.